కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పై మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శలను ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు ఖండించారు. వివాదాలతో ప్రచారం పొందాలనేది అంబటి తాపత్రయమని, అందులో భాగంగానే విద్యావంతుడైన పెమ్మసానిపై విమర్శలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుంటూరు జిల్లా అభివృద్ధి కోసం కేంద్రం నుంచి నిధులు తెస్తున్న పెమ్మసానిపై ఇలాంటి చౌకబారు మాటలు సరికాదన్నారు. అంబటి రాంబాబు రాజకీయాలు వదిలేసి నాటకాలు వేసుకుంటే మంచిదని సూచించారు. మండలి పార్టీ నాయకుడు అంబటి రాంబాబు ఇటీవల కాలంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం, అతను దానికి సంబంధించి పోలీసులు అరెస్ట్ చేయటం, కానీ ఆ పరిణామాలన్నీ అందరికీ తెలుసు ఏ పరిస్థితుల్లో జరిగినాయి అనేది. కానీ రాంబాబు మాత్రం ఆ సంఘటనల అనంతరం అతనికి వచ్చిన పబ్లిసిటీ చూసుకొని విర్రవీగిపోతా ఉన్నాడు. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏం చేశాడు? ఆయనకేం సంబంధం? ఆయన కేంద్ర మంత్రి, గుంటూరు పార్లమెంట్ సభ్యులు, చాలా డిగ్నిఫైడ్గా అతని పని అతను చేసుకుంటున్నాడు. నీకులాగా స్వార్థపూరిత రాజకీయాలు ఇక్కడ ఎవరు చేయట్లా. కానీ నీ పార్టీ వాళ్లే నవ్వుకుంటా ఉన్నారు నీ వేషాలకి. ఇవాళ ఏఐ వచ్చిందని, చాట్ జీపీటీ ఉందని దానిలో పెట్టి ఏవో క్రియేట్ చేసి కేంద్ర మంత్రులను, ఎంపీలను నీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే పిల్ల కొంకలు చేసే పని అయ్యి, పెద్దవాళ్ళు మెచ్యూర్డ్ పొలిటీషియన్స్ చేసే పనులు కాదు. అంటే నువ్వు ఎదురు చూస్తా ఉన్నావు, మళ్ళా నిన్ను జైలుకి పంపాలి, నీ మీద కేసులు పెట్టాలి, నేనేదో వేధించాలి, తాపత్రయ పడతా ఉన్నావు, తపన పడతా ఉన్నావు. నువ్వు అంత హడావిడేం పడక్కల్లా. నువ్వు ఎంత జరగాలో అంత జరిగిద్ది. నీకు అన్ని రకాల నీకు శుద్ధులనేవి జరుగుతాయి. కానీ జాగ్రత్తగా ఉండు.